హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. ఒక్కసారి చూస్తేనే ఇప్పుడే తినాలి అనిపించే కరకర సగ్గుబియ్యం వడ చేసుకుందాం. లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయండి. ఒక్కసారి ఈ క్రిస్పీ సౌండ్ వినండి ఫ్రెండ్స్. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని మొదలు పెడదామా ఫ్రెండ్స్. క్రిస్పీ వడలని ముందుగా ఒక బౌల్లో 1 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలండి. ఇలా వేసుకున్న సగ్గుబియ్యంలో వాటర్ పోసేసి శుభ్రంగా క్లీన్గా కడిగి వాటర్ పారపోయాలండి. చూడండి, ఈ విధంగా చాలా ఈజీ అండి చేయడానికి, చాలా రుచిగా ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ పోసుకోవాలండి. ఇలా పోసుకొని మూత పెట్టి 4 గంటల పాటు నాననిద్దాం. 4 గంటల తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇప్పుడు పల్లీలు వేసుకోవాలండి. ఇలా పల్లీలు వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. రంగు మారే వరకు చూడండి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. చట్నీకి చేసుకుంటాం కదా, అలా మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఈ పల్లీలను వేరే ప్లేట్లో వేసుకోవాలి. వేసుకొని పొట్టు మొత్తం తీసేయాలండి. పల్లీల మీద ఉన్న పొట్టు మొత్తం తీసేసి మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ పల్లీలు వేసుకుంటే చాలా రుచి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా పొట్టు తీసి ఒక బౌల్లో ఈ పల్లీలు వేసుకున్నాను. ఇప్పుడు కచాపచా దంచుకోవాలండి. పల్లీలను చిన్న చిన్న ముక్కలుగా ఇలా దంచుకోవాలండి. ఇలా దంచుకున్న పల్లీలు చూడండి, ఇలా ముక్కలుగా అయ్యింది కదా, ఇంత ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు 4 గంటల పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని చూద్దామండి. చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోయి మంచిగా పొడి పొడిగా వచ్చేసింది కదా ఫ్రెండ్స్ సగ్గుబియ్యం మొత్తం. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న 2 ఆలుగడ్డలను ఇలా తురిమి వేసుకోవాలండి. ఇప్పుడు 4 పచ్చిమిర్చీలు ఇలా రౌండ్గా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం వేసుకోవాలండి, బాగా వేసుకోవద్దు. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు మొత్తం వేసేసి మంచిగా కలుపుకోవాలండి. ఒక్కసారి అన్నీ కలిసేటట్టు ఇలా చక్కగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 చెంచాల బియ్యం పిండి వేసుకుందామండి. బియ్యం పిండి వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు ఈ వడలు. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కూడా వాటర్ పోయొద్దు. ఆలుగడ్డ తురుము వేసాం కదా, సరిపోతుంది. సగ్గు బియ్యంలో కూడా వాటర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకు ఇలా మంచిగా కలుపుకోవాలండి. పిండి మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకొని ఇప్పుడు బాల్ లాగా చేసుకుందామండి. వడలు చేసుకుందాం. చూడండి, ఈ విధంగా చేసుకోవాలండి. చాలా ఈజీగా తొందరగా చేసేస్తారు. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ఫ్రెండ్స్, అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఈజీగా చేసుకునే రెసిపీస్ ఉన్నాయండి. స్వీట్స్ ఉన్నాయి, కర్రీస్ ఉన్నాయి, చట్నీస్ ఉన్నాయి, టిఫిన్స్ ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఇలా చేసుకొని కొంచెం ఆయిల్ చేతికి అప్లై చేసుకొని ఇలా మంచిగా చేతితో ఇలా నొక్కాలండి. చూడండి, ఇలా ఒత్తుకొని మంచి అన్ని వడలు ఇదే విధంగా చేసుకోవాలండి. ఎంత నీట్గా వచ్చాయి చూడండి ఫ్రెండ్స్. ఇలా చేసుకొని ప్లేట్లో వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా చక్కగా వచ్చాయి కదా. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా చేసుకుంటే చాలా నీట్గా వస్తాయండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ప్లేట్లో వేసుకోవాలి. ఇంకొకటి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఆయిల్ చేతికి పెట్టుకొని కొంచెం పిండి తీసుకొని మంచిగా చపాతీ ముద్దంతా తీసుకొని ఇప్పుడు చేతి మీద వేసుకొని ఇలా ప్రెస్ చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా రౌండ్ చేసుకొని ఇలా వడ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసేస్తారు చేతితోనే. ఇలా అన్నీ చేసుకున్న వడలు ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఇలా చేసి పెట్టుకున్నా నేనైతే ఇలా ప్లేట్లో వేసుకున్నానండి. చూడండి, నాకైతే ఇన్ని వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా వడలు వేసుకోవాలి మెల్లగా. చూడండి ఫ్రెండ్స్,
ఈ వడలు వేసిన తర్వాత కలపొద్దండి తొందరగా, కాసేపు ఆగాలి, ఎందుకంటే విరిగిపోతాయండి. కాసేపు ఆగిన తర్వాత ఇలా తిప్పేసుకోవాలండి. రంగు మారే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ వడలన్నీ. చాలా చక్కగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవైతే ఇలా చేశారంటే చూడండి, ఇలా తిప్పుకోవాలి మంచిగా. రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. రంగు మారింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ప్లేట్లో వేసుకోవాలండి తీసేసి. లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. చట్నీతో తింటే చాలా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. నేను చట్నీ చేయలేదు. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయాయి. ఒక్కసారి ఈ క్రిస్పీనెస్ చూడండి, బయట కరకరలాడుతూ లోపల చాలా సాఫ్ట్గా ఉన్నాయి. వేడివేడిగా టమాటా సాసు, పుదీనా చట్నీ లేదా కొబ్బరి చట్నీతో తింటే రుచి ఇంకో లెవెల్లో ఉంటుంది. ఇంట్లో ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.